ఇంతకీ వాడు మనల్ని సపోర్ట్ చేస్తున్నాడా లేక నిత్యని సపోర్ట్ చేస్తున్నాడా? మనల్ని కాదు, నిత్యని కాదు, జైకి త్వరగా పెళ్లి చేయాలని వాడి ఆరాటం. నిత్య అయినా స్వప్న అయినా జై పెళ్లి చేసుకోవటం ముఖ్యమని వాడి అభిప్రాయం. అంతేనా లేక ఇండైరెక్ట్ గా నిత్యపై మనల్ని ఉసిగొలుపుతున్నాడా? మనము నిత్య కొట్టుకుంటే వాడికేం లాభం? ఈ కాలంలో లాభం లేకుండా ఎవడు ఏ పని చేయట్లేదే. ఆలోచించు. స్వప్నాన్ని ఇప్పుడే రప్పించాలా, ఇంకొద్ది రోజులు పోయాక రప్పించాలా? బాగా ఆలోచించాలి. ఇక్కడ లేదు సార్. నా ఫోన్ మీరు తీసుకున్నారా? నేను తీసుకోవడం ఏంటి చారి, నువ్వే ఛార్జింగ్ పెట్టి వెళ్ళావు. ఓ సారీ సార్. మీ మీనాక్షి ఫోన్ చేసింది. చేస్తుంది సార్. గంటకొకసారి నాకు ఫోన్ చేయకపోతే తనకి ఏమీ తోచదండి. పైగా ఫ్రీ కాల్స్ ఒకటి, వాటిని మనం ఏం చేసుకుంటాం సార్? నీ తలపై పెట్టి ఊరంతా తిరిగి అమ్ముకురమని చెప్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియచారి. ఆవిడ పిల్లలతోనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. కానీ మంత్లీ తనకి ఇన్కమ్ రావాలి. దేనికి వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళకి ఏ లోటు రాకూడదు. ఇట్స్ మై ఆర్డర్. ఎస్ సార్. బట్ సార్, ఈ బట్లు ఇఫ్లు నాకు చెప్పకు. నా కాన్సెప్ట్ నీకు అర్థమైంది కదా? డూ ఇట్ వాట్ ఐ సే. ఓకే సార్. పిల్లల కోసం మనం ఇలా రోడ్డున పడ్డాం, అంతా మన కర్మ కర్మ. అరే, జై ఇంట్లో ఉంటున్నాం, జై ఇంట్లో తింటున్నాం, జై ఇంట్లో నిద్రపోతున్నాం. వాడే మనకిన్ని పనులు చెప్పలేదు. పైసా ఖర్చు పెట్టకుండా ఆ నిత్య మనతో ఫ్రీగా సేవలు చేయించుకుంటుందా? ఈ పాటలేవో మన స్వప్న కోసం పడున్నా ఈ పాటికి స్వప్నకి జైకి పెళ్ళై ఉండేది. మరే అల్లుడు సొమ్ము తింటూ అక్కడికి రాని చూడటానికి సర్వీస్ చేస్తున్నాం. ఈ పిల్లలు ఎప్పుడొస్తారో ఏమో. జై అంకుల్ నీకోసం ఏమైనా చేస్తాడమ్మా. నా కోసం మా అన్నే ప్రాణం ఇస్తాడు. అర్థమైందిగా, ఇంక వెళ్ళండి. అది కాదురా, నేనేదైనా ఒకసారి చెప్తాను. రిపీట్ చేయడం, రివర్స్ అవడం నాకు తెలీదు. వీడు జై కంటే డేంజర్ లా ఉన్నాడే. చెయ్యి నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడని మా అమ్మమ్మ వదిన ఊరికే అనలేదు. పద్దివ్య, వెళ్దాం. పౌడర్ తాత, పౌడర్ డబ్బా జాగ్రత్త. తాత ఏంట్రా తాత నిన్ను? బాబాయ్, మేడం మళ్ళీ వచ్చారేంటి? మళ్ళీ వచ్చారేమిటి మేడం? ఆ బ్యాగ్స్ ఏమిటి? సస్పెన్స్ చారి గారు. చెప్పండి మేడం. తినబోతూ రుచి ఎందుకండి? నాతో చెప్పకూడదా మేడం? ఎలాగో కాసేపట్లో చూస్తారుగా. మీ సార్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు మేడం. విషయం ఏంటో చెప్పండి. టెన్షన్ ఎందుకు చారి గారు? ఈ బ్యాగ్స్ లో బాంబులేమీ లేవు. చచ్చా, నా ఉద్దేశం అది కాదు మేడం. మ్యాటర్ ఏమిటో నాకు ముందే తెలిస్తే మీకు హెల్ప్ చేద్దాం. ఇంకో చిన్న మాట. పిల్లల కోసం మీరెక్కడెక్కడో తిరుగుతున్నారంట. మీరంత శ్రమ పడద్దు. రేపు సండే, పిల్లలకి సెలవు. ఇంటికి పిలిచి ఏ బట్టలు బొమ్మలు ఇచ్చి భోజనం పెట్టండి. ఆ పిల్లలు మిమ్మల్ని జీవితాంతం మంగ నా పక్కన లేచారి నాలో ఉంది.
నా అణువణువులో ఉంది. మంగ ఎప్పటికీ నన్ను వదిలిపోదు. మీ మనసుకు తోడుగా మంగా మేడం గారు, మనిషిగా మీకు తోడెవరు సార్? మానసికంగా మీకు మరొకరి సాయం అవసరం లేకపోవచ్చు సార్. భౌతికంగా మీకంటూ ఓ తోడుండాలి. స్టాప్ నాన్ సెన్స్. నాకింకేం చెప్పకు, నేను వినను. ఓకే సార్, మీరెవరు చెబితే వింటారో వాళ్లతోనే చెప్పించిపోతున్నానండి. రమ్మని కేకలు వేస్తున్నారు. ఏమైంది సార్? ఏమైందా? నేను నీకేం అన్యాయం చేశాను రా? నీకేం ద్రోహం చేశాను రా? నా మీద ఎందుకు ఇంత పగ పెట్టుకున్నావు? ఎందుకు చేశావు? నేనేం చేశాను సార్? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం చేశానంటావా? చంద్రిక గారు, ఏమిటండి అన్యాయం? మధ్యలో మా ఆవిడని ఎందుకు అడుగుతున్నావురా? అంటే మిమ్మల్ని అడుగుతుంటే మీరు చెప్పట్లేదు కదా. నీ దొంగ నా కొడుక్కి మా గురించి ఏం చెప్పావురా? మీ గురించి చెప్పడానికి ఏముందండి, ముందు మీరు షర్ట్ వదలండి, షర్ట్ అడిగిపోతుంది. చిన్న పిల్లాడండి, ఏదో తెలియకని ఉంటాడు. పిల్లాడైతే మాత్రం ఈ ఇంట్లో విషయాలు వాడికి ఎలా తెలుస్తాయిరా? నువ్వే చెప్పావు కదూ. లేదండి, ఇలాంటి విషయాలు ఎవరైనా పిల్లలకి చెప్తారా? మరి నీ పెళ్ళంతో చెప్పావా? అది కడుపుతో ఉన్నప్పుడు ఓసారి చెప్పినట్టున్నారండి. అంటే నీ కొడుకు అభిమన్యుడులా కడుపులో ఉన్నప్పుడే మా గురించి విని ఇప్పుడు కక్కాడంటావా? అసలు నా కొడుకు దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు సార్? మేమే మీ వాడి కోసం వెళ్ళలేదురా. దివ్య అభిల్ కోసం వెళ్తే మీ వాడు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళ కోసం ఎందుకు వెళ్ళారు? నువ్వు చెప్పావు కదరా ఒక వేదవ ప్లాను, పిల్లల్ని జైకి దగ్గర చేర్చమని. సరే సార్, రేపు దివ్య వాళ్ళని మన ఇంటికి తీసుకురా. రారేమో సార్. రావాలి అంటున్నాను. అంటే ఎలాగైనా పిల్లల్ని రప్పించమని అల్లుడు ఉద్దేశం రాచారి. నీ పాటలు ఏం పడతావో పడి పిల్లల్ని ఇంటికి తీసుకురమ్మని జై ఆర్డర్ వేస్తున్నాడు. అర్థమైందండి. ఎంత కష్టమైనా సరే రేపు దివ్యను తీసుకొస్తాను. వాట్? నేను వీడికి సీట్ ఇప్పించాలా? నెవర్. రేపు సండే కదా, స్కూల్కి సెలవు. జై అంకుల్ వాళ్ళ ఇంటికి వస్తారా? ఆ అంకుల్ని చూస్తే పాపం అనిపిస్తుంది. ఎంతో ప్రేమగా మాట్లాడతారు. ఏమండి, వచ్చారా? వచ్చాను. అమ్మో, పితుహు వచ్చారు. పీపీ అంకుల్ని కామెంట్ చేశానని కొట్టేస్తారేమో. చేస్తాను కదవా. నిష్ఠూరమైన నిజాలు కూడా చెప్పకూడదని చెప్పాను. ఏది నిజమో ఏది నిష్ఠూరమో చిన్న పిల్లాన్ని నాకెలా తెలుస్తుందని అన్నారు. నువ్వు పిల్లాడివి కాదురా.
నా పాలిట ప్రహ్లాదుడివి. అంటే మీరు హిరణ్యకశిపుడు అని అన్నారు. ఆపరా నీ పురాణ పాండిత్యం. నారదుడు మళ్ళీ తగులు పెడతావరా తగులు. నిన్నటికి నిన్న జైసార్తో నాపై పితూరులు చెప్పావు. ఈ రోజు ప్రసాద్ గారి ముందు నా పరువు తీసేశావు. ఆయన నా చొక్కా పట్టుకుని నలిపేశారు. నిన్ను రే ఆగు ఆగు వెతవా నిన్ను. అసలు వాణ్ణి నువ్వు తప్పుకో. నువ్వు రా రే వీపు విమానం మొత్తం వదిలించేస్తాను వెతవా. అరే వదిలేయండి. మొక్కై వంగంది మానై వంగదే మీనాక్షి. ఇప్పుడే వంచాలి వాణ్ణి. తర్వాత వంచుదురు గాని ముందు మీరు వెళ్ళి స్నానం చెయ్యండి. అవును, మధ్యాహ్నం నాకు ఫోన్ చేసేవాడు ఎందుకు? పక్కింటి జానకి వదిన ఉద్యోగం గురించి అడగడానికి. ఉద్యోగం ఖాయమైందే. ఎక్కడా? ఇంట్లోనా ఆఫీసులోనా? పక్కింట్లో. ఆ? పక్కింట్లోనా? ఆవిడ ఇంటి దగ్గరే ఉండి ఏ పనులు చేయగలరో ఆ పనులే చేయమని సార్ ఆర్డరు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇంత సహాయం చేస్తున్నారు. ఇదంతా ఆయన పిల్లల కోసం చేస్తున్నారు, ముఖ్యంగా దివ్య కోసం. దివ్య అంటే గుర్తొచ్చింది, నువ్వు నాకు సాయం చేయాలి మీనాక్షి. ఏం చెయ్యాలండి? రేపు దివ్యని సారు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి. దివ్యను పంపించేలా ఆవిని నువ్వే ఒప్పించాలి. ఆ? నేనా? ఆవిడ ఒప్పుకోకపోతే? కరణేషు మంత్రి అని కవులు భార్యలను ఊరికే పొగళ్లేదే. ఎలాగోలా కార్యం సాధించురా. ఇదిగో ఉద్యోగం గురించి చెప్పి ఈ విషయం అడుగు, ఒప్పుకుంటారు. తీసుకొస్తావా? చెప్పు చెప్పు, మీ అమ్మని బాధ పెడతావా? రేపు దివ్య నా ఇంటికి పంపించమ్మా. కానీ దివ్యతో పాటు నేను కూడా వెళ్తాను. దివ్యకేం కాకుండా చూస్తాను. మీ వాడికి నువ్వంటే ఎంత ప్రేమొదినా, నీకు చెడ్డ పేరు రాకూడదని తన పంతాను వదులుకున్నాడు. దివ్య రేపు పొద్దున్నే వస్తుందా? తీసుకురమ్మని చారికి చెప్పాను జేజీ. వస్తుందో రాదో అని టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు నాన్నా? నువ్వు పిలిస్తే దివ్య రాకుండా ఉంటుందా? దివ్య వస్తుంది పిన్ని. వాడు ఆ సైంధవుడు అడ్డుపడతాడు కదా. అంత టెన్షన్ పడే బదులు ఆ చారిగాడికి ఒకసారి కాల్ చేయొచ్చు కదా అల్లుడా. చేయొచ్చు కానీ ఎందుకులే మావయ్య, మళ్ళీ చారి ఇబ్బంది పడతాడు. వాడి మొహం, వాడి గురించి నువ్వు మొహమాట పడతావా? ఏమండి, వాడి కాల్ చేయండి. ఏమని? దివ్య మల్లె పువ్వు అని. మరి అభిరాము? వాడు ముల్లో. సార్ చెప్పారా? కాదో నేను చెప్పాను. మావయ్య ఆ ఫోన్ ఇలా ఇవ్వు. చారి రేపు దివ్య వస్తుందా? వస్తుంది సార్. థ్యాంక్ యూ చారి. రేపు మార్నింగ్ కార్ పంపిస్తాను. నా బంగారాన్ని సేఫ్గా తీసుకొచ్చి. ఓకే సార్. జేజీ పిన్ని, మావయ్య అత్తయ్య, దివ్య వస్తుందంట. దివ్య వస్తుంది, దివ్య వస్తుంది, నా బంగారం వస్తుంది. టైం మాట్లాడికే అబ్బా ఏంటండి జై, ఏమైంది? త్వరగా తెల్లారట్లేదు అత్తయ్య. రేపు దివ్య వస్తుందని ఈ రోజు త్వరగా తెల్లారదురా. రోజులాగానే తెల్లారుతుంది. వెళ్ళి పడుకోవాలడు, ఎందుకు ఊరికి టెన్షన్ పడతావు? నిద్ర రావట్లేదు మావయ్య. దుప్పటి కప్పుకుని పడుకోరా, అదే నిద్ర వస్తుంది. నువ్వు నన్ను అడుగుతున్నావా? నేనెవరిని అడగాలరా? స్వరం తగ్గించి మాట్లాడొచ్చు కదా. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే బెటర్ నా అన్నారు. అంటే మీరిద్దరూ కలిసి నన్ను బయటికి గెంటేస్తారా ఏమిటి? పడుకోండి పడుకోండి పడుకో.
ఎందుకు సార్ నా నిద్రతో ఆడుకుంటున్నారు? ప్లీజ్ సార్, తెల్లవారాక మాట్లాడుకుందాం. ఎవరండి? నా మొగుడే, నా మొగుడు. ఏంటి నాన్నారు ఈ డిస్టర్బెన్స్? రే, నువ్వు నన్ను అడుగుతున్నావా? నేనెవరిని అడగాలరా? స్వరం తగ్గించి మాట్లాడొచ్చు కదా. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే బెటర్ నాన్నారు. అంటే మీరిద్దరూ కలిసి నన్ను బయటికి గెంటేస్తారా ఏమిటి? పడుకోండి, పడుకోండి, పడుకో. గుడ్ మార్నింగ్ అమ్మా. దివ్య లే, తెల్లారింది. అబ్బా ఇంకా సేపు పడుకుంటానన్నయ్య, నిద్ర వస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. వెళ్ళాలా అన్నయ్య? తప్పదా? అమ్మ మాట ఇచ్చింది కదా, వెళ్ళాలి. అన్నయ్య ముందు ఏం నటిస్తున్నావే? పెద్ద ముద్దురే నువ్వు. మరి కొంపదీసి నాకు బాధ్యత తక్కువైందంటున్నారా? బద్ధకం ఎక్కువైంది అంటున్నాను. లేదు సార్, నేను చాలా షార్ప్ గా ఉన్నానండి. నువ్వింకా బెడ్ మీద ఉన్నావని నాకు అర్థమైంది, కానీ త్వరగా రెడీ అయ్యి దివ్యని తీసుకురా. అలాగే సార్. మా సారు పెట్టే టెన్షన్ కి డైరెక్ట్ గా బావిలో దూకా అనిపిస్తుంది. మళ్ళీ ఫోన్ చేశారా ఏమిటి? వెళ్లే వరకు చేస్తూనే ఉంటారు. త్వరగా రెడీ అయ్యి రమ్మంటున్నారు. నేను రెడీ అవుతాను, ఆ పిల్లలు రెడీ అవ్వద్దు. ఇందాకే అటు పక్క వెళ్లి చూశానండి. పిల్లలు ఎప్పుడో నిద్రలేచారు, రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అవుతారు సరే, తీసుకువెళ్ళడానికి కారు రావద్దు. కారు 5 గంటలకే వచ్చింది. పొద్దున్నే కళ్ళాపి చల్లడానికి బయటికి వెళితే కనిపించింది. అంటే కారు డ్రైవర్ని కూడా సార్ వదలలేదటే. పాపం ఆ డ్రైవరు రాత్రంతా జాగారం చేసి ఉంటాడు. తల్లి కోత తలకెక్కించుకోవచ్చు, అలాగని గున్న ఏనుగు ముచ్చటపడినా తల్లి ఏనుగు ఎక్కించుకోదు. పిల్లవాణ్ణి పోల్చడానికి వేరే పోలికే దొరకలేదా? వాణ్ణి గాని తీసుకెళ్లకపోతే నా మీద ఒట్టే. వద్దమ్మా, నా కోసం నువ్వు ప్రాణత్యాగం చేయకు. నాన్నారు ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ సౌత్ తల్లితో నేను వేగలేను. చూసావటే వెధవ ఎటకారం మాటలు విడును. త్వరగా రెడీ అవ్వండి నాన్నారు. ఏమిట్రా ఆర్డర్ వేస్తున్నావు? అమ్మ అట్టు వేసినా ఒట్టు వేసినా తిరుగులేదు కదా నాన్నారు. నాకు తెలీదు. దివ్య వచ్చేసరికి నేను చెప్పిన ఏర్పాట్లన్నీ జరిగిపోవాలి. ఏంటి వీడు ఆ చిన్నపిల్లలు రాకముందే ఇంత అడావిడి చేస్తున్నాడు, వచ్చాక ఇంకెంత అరాచక చేస్తాడో ఏటో. వాడు చెప్పిన పని చేయకపోవడం మన తప్పు. పదండి, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి అరేంజ్మెంట్స్ ఏవో చేద్దాం. దివ్య వచ్చేస్తుంటుంది, వీళ్ళేం ఒక్క పని చేయలేదు. తనకి ఎలా వెల్కమ్ చెప్పాలనుకున్నాను, ఎంత గ్రాండ్ గా ఉండాలి. జై, నీ హడావుడంతా చూస్తుంటే దివ్య ఈ ఇంటికొస్తున్నట్టుగా లేదురా. మంగే మళ్ళీ వస్తున్నట్టుంది. నిజం చెప్పావు జై. మంగ తన మాటను నిలబెట్టుకుంది. తను ఏ లోకంలోనో ఉంటూ ఈ లోకంలో ఉన్న మన కోసం ఓ చిన్నారి దేవతను పంపించింది. ఇదంతా మన అదృష్టం నాన్న, మనం చేసుకున్న పుణ్యం. 7 ఏళ్ల నరకం తర్వాత మళ్ళీ ఇల్లు స్వర్గంలా మారిపోతోంది. ఎస్ పెన్ని, మన శాపాన్ని తను తీసుకుని మనకు వరాన్నిస్తోంది మంగ. హాలాహలం తను తీసుకుని మనకు అమృతాన్ని ఇస్తోంది.
మన క్షేమాన్ని భద్రతని ఎవరు కోరుకుంటారు? అమ్మ ఆశీస్సులే మనకు తోడు. అమ్మే మన అండాదండ. అమ్మే మన బలం, మన ధైర్యం. అమ్మ కాళ్ళకి దండం పెట్టు. ఇష్టం లేకపోతే మేము వెళ్ళమమ్మా. లేదు, మీరు వెళ్ళి రండి. పోనీ దివ్య ఒక్కతే వెళ్ళొస్తుంది. నేను నీకు తోడుగా ఉంటానమ్మా. దివ్యకి తోడెవరుంటారబ్బి? ఇద్దరూ వెళ్ళిరండి. మరి నువ్వు? నాకేం కాదురా. అయినా మీరు రోజు స్కూల్కి వెళ్తారు కదా, అప్పుడు నేను ఒంటరిగానే ఉంటాను. అలాగే ఈరోజు ఉంటాను. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి. ఓకే కదమ్మా? ఓకేనే, టెన్షన్ పడకు. వెళ్దావు గాని. తొందరగా పదండి. చారి అన్నయ్య, చారుకేశ రెడీగా ఉంటారు. పదండి. ఏమైందిరా? డ్రైవర్ హార్న్ కొడుతున్నాడు. వినబడుతుందిరా. నాన్నరు, ఓయ్ దివ్య వచ్చింది. కనబడుతుందిరా. వెళ్దామా అంకుల్? వెళ్దామా కాదు అభి, వెళ్ళి రండి అనాలి. నేను కూడా మీతో వస్తుంటే వెళ్ళి రండి అని ఎందుకంటాను? ఏమిటేమిటేమిటి, నువ్వు కూడా వస్తున్నావా? నాకు తోడుగా వస్తున్నారు అంకుల్. కొంప మునిగిపోయింది. మీనాక్షి, మీనాక్షి! ఎవరికి? దివ్యకి. తను తోడు రాకుండా అభి దివ్యను పంపడు. ఆ షరతు మీదే ఆ ఇంటికి దివ్యను తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. అభి అవసరం లేదని వాడికి నచ్చ చెప్పొచ్చు కదండి. అభికి నచ్చ చెప్పడం అది నేను. వాడితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి మాట్లాడతాడు వాడు. వాడితో పెట్టుకోవడం అంటే మేకతో కక్కుతోక తోక మేక, మేక కొక్క తోక మేక తోక, తోక మేకకు మేక, మేక తోకకు తోక తోక మేక. అబ్బాయికి చాలా ఆపవే. నాకు అర్థమైంది. అభిని తీసుకువెళ్ళక తప్పదు. ఈ రోజు యుద్ధం కూడా తప్పదు. ఇంచక్క చల్లగా వెళ్ళొచ్చు. ఈ రోజు ఏసీ కార్లో వెళ్తాం. రేపు స్కూల్ కి ఆటోలోనే కదా వెళ్ళాలి. రేపటి గురించి ఈ రోజు ఎందుకురా? నేను ఈ రోజు గురించి, రేపటి గురించి కూడా ఆలోచిస్తాను. దివ్య, నువ్వైనా అన్నయ్యకి చెప్పమ్మా. మా అన్నయ్య ఏం చెప్తే అదే. సరిపోయింది. అన్నకు దగ్గ చెల్లెలు. బాబు డ్రైవరు, నువ్వు వెళ్ళమ్మా, మేము ఆటోలో వస్తాం. జైసార్ తిడతారండి. ఇక్కడ ఈసారి ఒప్పుకోరండి. పదండి, మెయిన్ రోడ్డుకు వెళ్ళి ఆటో ఎక్కుదాం. బాబు డ్రైవరు, నువ్వు హారన్ కొట్టకుండా మమ్మల్ని ఫాలో అవ్వు. వస్తానే మీనాక్షి. ఏర్పాట్లు చేసాం. ఒక థ్యాంక్స్ చెప్పాలడు. సారీ మాయా. పర్వాలేదు అల్లుడు, నీకోసం ఆ మాత్రం కష్టపడలేమా ఏంటి? నేను సారీ చెప్పింది అందుకు కాదు. ఇంట్లో మీరు ఊది పెట్టిన 10 బెలూన్స్ పగిలిపోయాయి. బయట ఊదడం అయ్యాక లోపలికెళ్ళి ఊదండి. అందుకే నోరు మూసుకుని ఉండమని చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ. పాప రాగానే మీరు గొడుగు పట్టాలి, మీరు పన్నీరు చల్లాలి, మీరు బొక్క ఇవ్వాలి, మీరు హారతి ఇవ్వాలి. వాళ్ళకి నేనంతా వివరంగా చెప్పానురా. నువ్వు చెప్పినవని మేము చేసాం అల్లుడు. ఆ చారిగాడు ఏం చేస్తున్నాడు? ఇంకా రాలేదు. అవును కదా. ఏంటా టెన్షన్ చెప్పు. కాసేపు మీరు నన్ను క్వశ్చన్స్ వేయకండి. త్వరగా రా, నీ సంగతి చెప్తాను. నీ సంగతి చెప్పేవాళ్ళు కూడా వస్తున్నారులేండి. వాట్? ఏంటి? ఏమీ లేదు సార్. నువ్వు ఉంటానండి, వచ్చేస్తున్నాను, పెట్టేస్తున్నాను. నువ్వు బాగునేవయ్యా, నువ్వు జరగరా. ఇడియట్. దివ్య బంగారం ఫస్ట్ టైం ఇంటికి వస్తుంటే కారు పంపినా కూడా ఆటోలో తీసుకొస్తున్నాడు. రాని చెప్తా. మావయ్య, బెలూన్స్ అన్నీ ఊదారా? మొత్తం ఊదేసాం అల్లుడు. ఇగో చూడు, గ్యాప్ లేకుండా కట్టేశాం. ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఫిల్ చేయండి.
అయిందా పెళ్ళి? వాడి నోట్లో నోరు పెట్టద్దంటే విన్నావా? ఈ జైగాడేంటే మరీ నిత్యలా మారిపోతున్నాడు. చిచ్చి, ఆ సాడిస్ట్ దానికి జైకి పోలిక. పాపొచ్చి వెళ్లే వరకు మీరు సైలెంట్ గా ఉండండి. చాలు, జై మీ జోలికేమి రాడు. సరే సరే. ఆ జైగాడి కంటే ముందు మీకు తొందర ఎక్కువైంది. అన్నారు మన కోసం జై అంకులు భారీగా వీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర రక్తధార చోర ఘోర అఘోర కర్కశంగా రేగుతున్న కాలకింకర. వచ్చాడు జైముగుడు. వాడు మనకు కూడా ఎముడే. చారీ, ఏంటి వాడి ప్రాబ్లం? ఏమో సార్. అసలు వాడిని ఎందుకు తీసుకొచ్చావు? అది సార్, మా అన్నయ్య నాతో వచ్చాడు కాబట్టి నేను వచ్చానండి. అవునా బంగారం? చారీ సార్, వాడిని రమ్మని చెప్పు. ఓకే సార్. అభి, ఇక్కడే ఉండిపోయావే, రా. నువ్వు చెప్పావు కదా బంగారం, పిలుస్తాను. పదచారి. మధ్యలో నేనెందుకండి? మధ్యవర్తి ఉండాలిగా. లోపలికి రా అభి. మా అమ్మ మాత్రమే అభి అని పిలుస్తుంది, బయట వాళ్ళందరూ అభిరామ్ అని పిలవాలి. అభిరామ్ గారు,
అభిరామ్ సార్ లోపలికి వస్తారా? పదండి చారి అంకుల్. పదండి సార్. ఇదంతా నీ వల్లే చారి. పద. రాబీ. ఎన్నాళ్ళకి జైకి కరెక్ట్ మౌడు దొరికాడు కదా చంద్రిక. సంబరపడొద్దని చెప్పానా? వాడు జైతోనే అలా ఉంటే మనతో ఇంకెలా ఉంటాడో. ఈ చారిగాడు అనాలి. పదండి. వెల్కమ్ టు అవర్ హౌస్ బంగారం. ఒక్క నిమిషం. మీరెప్పుడు నన్ను కొడుతూ ఉంటారు కదా నాన్నారు. నేనెప్పుడు మిమ్మల్ని కొట్టలేదు కదా. ఒరే చారి, ఓవర్ యాక్షన్ లో వీడు నిన్ను మించిపోయాడ్రా. మరే తండ్రిని మించిన తనయుడు. మా నాన్నగారి కోరిక కూడా అదేనండి. నేను ఆయన్ని మించి ఎదగాలని కోరుకుంటున్నారు. ఒరే సుపుత్ర, కాసేపు నీ శుభాషితాలు ఆపుతావా? మేడం, నన్ను ఎందుకు పక్కకు లాగారో చెప్పండి. అమంగళం ప్రతిహతమవుగాక. నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. జై దివ్యను ఒక్కదాన్నే తీసుకురమ్మని చెప్తే అభిగాడిని ఎందుకు తీసుకొచ్చావు? మేమిద్దరం ఎప్పుడు కొట్టుకుంటామా? చిన్న పిల్లాడికి ఇలాంటి మాటలు చెప్తావా? మా క్యారెక్టర్స్ ని కంపు చేస్తావా? నిన్నేం చేసినా పాపం లేదురా. జైతో చెప్పి నీ సంగతి తెలుస్తాం. నీకు ఈ రోజు జై చేతిలో జింతా తాతా తాతా జింతా తాతా. చారు కోసం నీకు నేనేం అన్యాయం చేశానురా? ఎందుకు రాడన్నా? నాన్నారు. నిన్ను చూసిన క్షణం నుంచి ఆ బాధ పోయింది బంగారం. నా ప్రాణం తిరిగి వచ్చింది. నాకే కాదు, ఈ ఇంటికే ప్రాణం వచ్చింది. ఎస్ బంగారం, ఈ ఇంటి గోడలకే మాటలు వస్తే నీకు థ్యాంక్స్ చెప్తాయి. వాటికి ప్రాణం పోసావని నిన్ను పొగుడుతాయి. బాబు అభిరామ్, నువ్వేం మాట్లాడటం లేదు? నీకు ఈ ఇల్లు నచ్చిందా? అస్సలు నచ్చలేదు. మాకు లేనివి తనకున్నాయని చూపించడానికి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చుంటే తను భ్రమలో ఉన్నాడని అర్థం.